ఎల్లప్పుడూ దేవుని స్తుతించే కుటుంబాలుగా ఉండాలి. ఇక పరిస్థితులు బాగలేవు. ఈరోజు కూడిక చేరువచ్చిన మనమందరము ఎప్పుడూ ప్రభునందు స్తుతిస్తూ ప్రభులో ఉంటే ఆ ప్రభువు మనకేం చేస్తా అంటే సంతోషాన్ని ఇస్తాడు. పాపాల వైపు, లోకం వైపు, ఇక అనేక రకాలుగా మనుషులు ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే స్థలాలకి వెళ్ళి ఆరోగ్యము చెడగొట్టుకొని హాస్పిటల్ పాలై ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆల్కహాల్కు బానిసై అనేక విధాలుగా మానవ తప్పుడడుగులు వేస్తూ ఈరోజు అక్కడ స్థితి నుంచి మనల్ని రక్షించి ఆయన రక్తము చేత కడగబడి మన పాదాలు ఎక్కడ నిలిచున్నాయంటే దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం కనుక ఆయన్ను స్తుతిస్తున్నాము. ఎందుకు స్తుతిస్తున్నాము? రక్షించినందుకు. పాపములో నుంచి, దురాశల్లో నుంచి, దుర్మార్గములో నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపలను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన రక్షణను బట్టి ఈరోజు ఈ కుటుంబము ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? రక్షణకర్త అయిన దేవుణ్ణి స్తుతించుట బహుశ్రేష్టము. మనం ఎవరు స్తుతిస్తున్నాము? రక్షణకర్త, రక్షించేవాడు. ఈరోజు చూస్తున్నాం, గాల్లో పోయే వాళ్ళు గాల్లో చనిపోతున్నారు, కారులో పోయే వాళ్ళు కారులో చనిపోతున్నారు, బైకులో పోయే వాళ్ళు బైకులో చనిపోతున్నారు, రోడ్డమ్మడి నడుచుకుంటూ పోయే వాళ్ళు చక్కగా వాళ్ళు రైట్లు పోతున్నా యాక్సిడెంట్ చనిపోతున్నారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న నీవు నేను ఆయన రక్షించినందుకే, ఆయన కాపాడినందుకు ఈ స్థలంలో కూడి ఉన్నాం. అందుకే మనమందరము కలిసి దేవుని స్తుతిస్తున్నాం. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువానయ్యా, అంతము వరకు సాక్షిగా ఉందును నిశ్చయమే, అంతము వరకు సాక్షిగా ఉందును నిశ్చయమే. రక్షకుడా యేసునాదా, రక్షకుడా యేసునాదా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. అద్భుతమే ఆశ్చర్యమే, అద్భుతమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. అద్భుతమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మదయ్యా. ప్రైజ్ లార్డ్. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా. అందరం కలిసి సంతోషంగా యేసయ్య నామములో
కలిసి సంతోషంగా స్తోత్రం పరిశుద్ధుడా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. గౌరీ సంతోషంగా. జగతికి ఆధారమైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, నమ్మదగిన వాడు, సుకుమారుడు, సర్వోన్నతుడు. థ్యాంక్ యూ జీసస్. మహారాజుగా ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు. స్తోత్రం. గ్లోరీ. యేసయ్యా నీకే మహిమ. నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు యేసయ్యా. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మహారాజుగా నా తోడువై నిలచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా అందరూ పిలుద్దాం. యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకుని చప్పట్లు కొడుతూ సుకుమారుడైన యేసయ్య నామముని గణపరుద్దాం. మంచి దేవుడు, మహోన్నతుడు, మన జీవితాలకు చాలిన దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకే మహిమ.
నేనెంతో వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిల నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిల నీ భాగ్యమా. జీవితమంతా నీ కల్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీ కల్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. స్తోత్రం. సర్వజనులారా చప్పట్లు కొడుతూ సర్వోన్నతుడైన యేసయ్య నామముని ఘనపరుద్దాం. యేసయ్యా నీకే మహిమనైనా గొప్ప దేవుడవు, మాకు చాలిన దేవుడవు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడవు. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే మోసిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా అందరూ చప్పట్లు కొడుతూ మౌనంగా ఉండకుండా
ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఇంత మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఏమిచ్చిన ఆ రుణాన్ని తీర్చుకోలేము ప్రియులారా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఇదిగో రవి బ్రదర్ గారి ఇంట్లో మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యముల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూటమి ద్వారా నీ నామానికే మహిమ కలిగినట్లు సహాయం చేయమని ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామానికి సమర్పించుకొని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకించి ఈ కూడిక ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి స్తుతించేది ఎందుకు అని మనము జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, 16 కీర్తనలు 7 ఈ వచనంలో చూద్దాం. మనకు ఆలోచనకర్త అయిన ఎవరిని స్తుతించాలంట? ఈరోజు ఈ కుటుంబానికి ఒక శ్రేష్టమైన మంచి ఆలోచన ఇచ్చాడు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించాలి అని సిస్టర్సు, రవిబాబు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చిన దేవుని జ్ఞానాన్ని బట్టి ఎందుకు స్తుతిస్తున్నారంటే దేవుని జ్ఞానం వారిలో ఉంది కనుక ఆ జ్ఞానము ఆ బిడ్డలకు అందించి ఆ బిడ్డలు ఏమయ్యారంటే విద్యలో గొప్ప వాళ్ళు అయిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట యేసు ప్రభు వారి ఆలోచనలు మనము తృణీకరించకూడదు. ఆయన ఆలోచనలు ఏది చెప్పితేది ఎవరైతే నెరవేరుస్తారో ఆ కుటుంబం దీవించబడును గాక. ఇక రెండవ చూద్దాం, 30వ కీర్తన 12 చూద్దాం. చదవడమ్మా. నీవు నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రము. ఈరోజు సంతోషం ఉందా, దుఃఖం ఉందా? సంతోషం. ఎందుకు? 2025వ సంవత్సరము ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఈ కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం మేమందరం. ఈ కుటుంబాన్ని బట్టి నేర్చుకోవాలి మనము. ఎందుకంట స్తుతి కూడి కంటే సంతోషం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, గోనె పట్ట విడిచి, పాపమును విడిచి, లోకాశలను విడిచి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు. యెహోవా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే కుటుంబాలుగా ఉండాలి. ఇక పరిస్థితులు బాగలేవు. ఈరోజు కూడిక చేరువచ్చిన మనమందరము ఎప్పుడూ ప్రభునందు స్తుతిస్తూ ప్రభులో ఉంటే ఆ ప్రభువు మనకేం చేస్తా అంటే సంతోషాన్ని ఇస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖాన్ని తీసివేసి, బాధను తీసివేసి, అసమాధానాన్ని తీసివేసి ఏం చేస్తా అంట? సంతోషం. మూడవది 42వ కీర్తన 5 చూద్దాం. ఎందుకు స్తుతిస్తున్నాము? రక్షించినందుకు. పాపములో నుంచి, ఏమిటి నుంచి? పాపములో నుంచి, లోకములో నుంచి, దురాశల్లో నుంచి, దుర్మార్గములో నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపలను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన రక్షణను బట్టి ఈరోజు ఈ కుటుంబము ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? రక్షణకర్త అయిన దేవుణ్ణి స్తుతించుట బహుశ్రేష్టము. మనం ఎవరు స్తుతిస్తున్నాము? రక్షణకర్త, రక్షించేవాడు. ఈరోజు చూస్తున్నాం, గాలిలో పోయే వాళ్ళు గాలిలో చనిపోతున్నారు, కారులో పోయే వాళ్ళు కారులో చనిపోతున్నారు, బైకులో పోయే వాళ్ళు బైకులో చనిపోతున్నారు, రోడ్డమ్మడి నడుచుకుంటూ పోయే వాళ్ళు చక్కగా వాళ్ళు రైట్లో పోతున్నా యాక్సిడెంట్ చనిపోతున్నారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న నీవు నేను ఆయన రక్షించినందుకే, ఆయన కాపాడినందుకు ఈ స్థలంలో కూడి ఉన్నాం. అందుకే మనమందరము కలిసి దేవుని స్తుతిస్తున్నాం, ఆయనను గణపరుస్తున్నాం. ఇక 4వ మాట చూద్దాం. 119వ కీర్తన 175వ మాట చూద్దాం. నీవు నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం. బ్రతికి ఉన్న వాళ్ళే, బ్రతికున్నామా చనిపోయామా? మనం పాపములు చనిపోయి క్రీస్తు రక్తము చేత కడగబడి ఈరోజు బ్రతికున్న మనము దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వింటున్న ప్రతి ఒక్కరిని మతము కాదు, కులము కాదు, అందరినీ యేసు ప్రభువారు
బ్రతికించాడు ఈ గ్రామ ప్రజల్ని. ఈరోజు ఇలాంటి సేవకుల ద్వారా, ఇలాంటి కూడికల ద్వారా ఇంకా దీవించి గ్రామాన్ని అనేకుల్ని బ్రతికించి, అనేకులు రక్షించి, అనేకులు సంతోషంగా ఉండాలని కూడిక మన మటుకు కాదు, మన వరకే కాదు. ఈరోజు మైక్ సిస్టమ్ పెట్టి అనేకులు సంతోషంగా ఉండాలి, అనేకులకు దేవుని ఆలోచనలు కలిగి వారు కూడా దేవుని స్తుతించాలని ఈరోజు ఏర్పాటు చేసిన కూడికను బట్టి మనం ప్రభుని స్తుతిస్తున్నాము. మనం బ్రతికి ఉన్నందుకు మొట్టమొదట మనకు ఆలోచనలు ఇచ్చిన దేవుడు, అందుకు ఆలోచన బట్టి స్తుతిస్తున్నాము. రెండవది సంతోషాన్ని బట్టి స్తుతిస్తున్నాము. మూడవది రక్షణను బట్టి స్తుతిస్తున్నాము. నాలుగవది బ్రతికినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఇక చూద్దాం 71 కీర్తన 22 మాట చూద్దాం. 71 అమ్మా, 71, 22. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యములతో నిన్ను స్తుతించుదును. హల్లెలూయా. అశోక్ బ్రదర్ ఏం చేశాడు? చక్కగా ట్రాక్ పెట్టి పాటలు పాడి ప్రభువుని స్తుతించాం, మనం ప్రభుని ఆరాధించాం. ఆ యేసయ్య ఎవరంటే లోకానికి రక్షకుడు. ఆయన లోకానికి పాపములో నుంచి విమోచించడానికి లోకానికి వచ్చిన దేవుడు, దైవ మానవుడు ఆయన. అందుకే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యములో ఉండేవారిని సత్య మార్గములో నడిపించడానికి దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ సత్యవంతుడైన దేవుని స్తుతిస్తున్నాము ఈ రాత్రికాల సమయంలో. ఇక 6వది చూద్దాం. 26వ కీర్తన 12. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. ఏమంట? సమభూమిలో మన పాదాలు ఎక్కడ ఉండాలంట? పాపాల వైపు, లోకం వైపు. ఇక అనేక రకాలుగా మనుషులు ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే స్థలాలకి వెళ్ళి ఆరోగ్యము చెడగొట్టుకొని హాస్పిటల్ పాలై ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్కహాల్కు బానిసై అనేక విధాలుగా మానవు తప్పుడు అడుగులు వేస్తూ ఈరోజు అక్కడి స్థితి నుంచి మనల్ని రక్షించి ఆయన రక్తము చేత కడగబడి మన పాదాలు ఎక్కడ నిలిచున్నాయంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం కనుక ఆయన్ను స్తుతిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చివరిగా చూద్దాం 103వ కీర్తన 1-2 చదువుదాం. పాపములో నుంచి ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుని సంకల్పము, దేవుని ఆశ. ఇక కానగా కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని. నా ప్రేమైన దేవుని బిడ్డారా, రియనగా సర్వలోకములు ఉండే ప్రతి మనుషుని కొరకు తనకు తానే రిక్తుడైపోయాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడుగా లేచాడు. అందుకే ఆ సజీవుడైన దేవుణ్ణి స్తుతించుట బహు సంతోషము, సమాధానము. అందుకే ఆలోచనలు ఇచ్చాడు, రక్షించాడు. నా ప్రేమైన దేవుని బిడ్డారా, బ్రతికించాడు, సత్యములో నడవాలని చెప్తున్నాడు. మన పాదములు దేవుని సన్నిధిలో నిలుపుకోవాలని చెప్తున్నాడు. అందుకు ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకూడదు. ఇట్టి మాటలు ముందుకు సాగడానికి మేమందరము ప్రభా క్రీస్తులో సంతోషించి సమాధానముతో బ్రతుకుదుముగాక. నా తండ్రి, ఈ గ్రామ ప్రజలను దీవించు. నా తండ్రి, ప్రతి ఒక్కరికి ఉపకారం చేశావు, మాకును గ్రామ ప్రజలకును నా తండ్రి కుటుంబ సభ్యులందరికీ ఉపకారం చేశావు. నీవు చేసిన ఉపకారం బట్టి నా విరిగిన నలిగిన హృదయంతో నీకు స్తుతులు చెల్లిస్తూ నా తండ్రి, నీవు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మహోన్నతమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. సజీవుడా నీకు వందనాలు, సర్వాంతర్యామి నీకు స్తోత్రాలు. కాలములను, సమయములను మీ స్వాధీనమునందు ఉంచుకొని నిరంతరము పాలిస్తున్నటువంటి మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుడు, మా సహోదరుడు నైనా మరి రవిబాబు యొక్క కుటుంబంలో రీతిగా నైనా మరి కృతజ్ఞతా కూడికను మీరు మా తండ్రి బిడ్డలు ఏర్పాటు చేసి ఉంటుండగా, నా తండ్రి మరి యొక్క కూడిక ద్వారా మీకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగు రీతిగా నైనా మరి కూడికను ఏర్పాటు చేసి ఉంటున్నారు నైనా. నిత్యము నైనా వారు నీ విశ్వాసములో బలపడి స్థిరపడులాగున
మీరు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నామాన్ని గణపరచడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. తండ్రి, మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మీ దాసుని మీరు ప్రేమించి ఈ కూడికను ఏర్పాటు చేసినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని చెప్పారు. ఈ ప్రాణం మర్చిపోతుంది ప్రభువా. నైనా బిడ్డలు మర్చిపోకుండా వాళ్ళ జీవితాల్లో మీరు చేసిన ఆశ్చర్యమైన, అద్భుతమైన, మహోపకమైన కార్యాల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అస్మిత కొరకు స్తోత్రం, జస్వంత్ కొరకు స్తోత్రం నైనా. బిడ్డలను ప్రేమించి ప్రేరేపించి చక్కటి ఉత్తీర్ణతలో పాస్ అవటానికి దేవా మీరు చూపిన కృప కొరకై వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరువుని ఎద్దకు వస్తారు. తల్లిదండ్రులుగా చేసిన ప్రార్థన వారి జీవితంలో ఫలించేటట్లు మీరు సహాయం చేసినందుకు స్తోత్రం నైనా. ఏ విధము చేతనైనను నీ కొరకు కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయించి బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వండి. రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా చదువుకొని ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువానికి స్తోత్రాలు. ఏ విధము చేతనైనను తండ్రి దేవా, నా సన్నిధిలో నీ కుటుంబము నిత్యము ఉండునట్లు దానిని మీరు ఆశీర్వదించమని దావీదు చెప్పినట్లు నిత్యము నీ బిడ్డలు నీ సన్నిధిలో నిలిచి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని నీ కొరకు సాక్షులుగా నిలబడినట్లు కృప దయచేయమని వారి జీవితాన్ని మీ చేతులకు సమర్పిస్తూ మంచి జ్ఞానం, తెలివి, బుద్ధిని మీరు అనుగ్రహించి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోనమని కుటుంబం అంతరిని దీవించమని యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పమని రవిబాబు వారి బంధుమిత్రులు నా తండ్రి వారు కష్టపడి కన్నీళ్లు విడుస్తూ వేదనలో, బాధలలో వారు చెమటొచ్చి ఖర్చు పెట్టి ఆ బిడ్డలను ఈ స్థితిలో నిలబెట్టడానికి నీ కృప నాయనా, నీ జ్ఞానమే. అందును బట్టి వీరు పెరిగి పెద్దవారి ఆధ్యాత్మికంగాను లోక జ్ఞానమును సంపాదించుకొని వారు చదువులో ప్రభువా క్రీస్తు యేసు నామములో వర్ధిల్లుదురుగాక. దుష్ట సాంగత్యము మంచి నడవడితను చెరుపునని ఉంది. దుష్టునికి చోటివ్వకుండగా ప్రభు ఆధ్యాత్మికమైన పుస్తకముతో పాటు లోకములో చదువుతున్న పుస్తకాలు చేతపట్టుకొని వారు బహుగా నాయన ఫలించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామములో ఎంతమంది అయితే ఉత్తీర్ణులయ్యారో ఈ కుటుంబమును బట్టి నా తండ్రి వీరు చేస్తున్న సేవను బట్టి, వీరి ప్రార్థనలు బట్టి ప్రతి ఒక్క కుటుంబంలో వారి బిడ్డలు క్రీస్తు నామములో దీవించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. దేవాయి బిడ్డలు స్కూళ్ళలో తోడు నీడగా ఉండు. ఈ కుటుంబాన్ని దీవించు. తల్లిదండ్రుల కన్నీళ్లు వృధా చేయొద్దు. ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్లు పెడుతున్నారు. నా బిడ్డలు విద్యావంతులు చేయడానికి ప్రభువా వారు స్కూళ్ళలో, హాస్టల్లో విడిచిపెట్టినప్పుడు లోకములో, పాపములో కలిసిపోయి నా తండ్రి వారు చివరకు సాతాను బంధకముల చెంద పడి నలిగిపోతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అయితే నీ రక్తము చేత కడగబడి ప్రభువా బిడ్డలను నీ కాపుదల ఉంచి పరిశుద్ధాత్మ దేవా ఈ స్థితిలో ఉత్తీర్ణులుగా నువ్వు నిలబెట్టి పై చదువులకు వెళ్ళడానికి నువ్వు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ నా తండ్రి నీ బిడ్డలు ఇంకా బహుగా దీవించు. తల్లిదండ్రులను దీవించు, కుటుంబాన్ని దీవించమని ఈ గ్రామ ప్రజలను నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి పిల్లలను, విద్యార్థులందరినీ దీవించమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, రవిని జీవితమును బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి, నాయన వారికి ఇచ్చిన అల్లుని బట్టి, మరి వీరు పాస్ అయిన సందర్భముగా కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసిన దినమును బట్టి దైవజనులు చేసిన ప్రార్థనలు ఆలకించి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని, బిడ్డలను దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరములు కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. నాయనా ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేనుంటానని సెలవిచ్చిన మా తండ్రి దేవా, ఈ రాత్రికాల సమయం మాతో మీరు ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా, విశ్వాసం ఉంచుతూ ఉన్నాం ప్రభా. తండ్రి నీ కుమారులు, ప్రియదాసులు తండ్రి, మా ఆత్మీయ స్నేహితులైన వారు తండ్రి రవి అన్న గారిని, జ్యోతి అమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన కుమార్తెను తండ్రి ఆశా జ్యోతి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
అలాగే యశ్వంత్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన కుమారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఇచ్చిన అన్నదమ్ములను, అక్కజల్లను, తల్లిదండ్రులను అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబం అంతటా కూడా నీ పనిలో వాడబడటానికి మీరే సహాయం చేయండి నాయన. తండ్రి ఇదిగో తండ్రి, ఎంతో గడిచిన కాలం అంతటా కూడా కృపాక్షేమములతో నాయన నీ బిడ్డలిద్దరిని కాపాడి భద్రపరిచి, కుటుంబాన్ని కాపాడి భద్రపరిచి ఉన్నారు నాయన. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నాయన మీ సజీవ రేఖల్లో కాపాడి భద్రపరిచి ఉన్నారు నాయన. విస్తారమైన దీవెనల్ని బిడ్డలకు దయచేయండి, సహాయం చేయమని నాయన. చదువులో నాయన అన్ని విధాలుగా కానీ నాయన మీరే సాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. కుమార్తె చదువుకి కావలసిన సహాయాన్ని మీరే అందించినైనా, ఎంత సొమ్ము కావాలో, ఎంత సహాయం కావాలో నాయన అంత సహాయాన్ని మీరే అందించి నడిపించమని దేవా. కుమారుడు తండ్రి, కుమార్తె కూడా మీరే తోడుగుండండి. ఇచ్చిన బిడ్డలిద్దరు కూడా మీరే తోడుగుండండి. మీ దాసుడు కుటుంబానికి మీరే తోడుగుండి కావలసిన ప్రతి సహాయమును కుటుంబంలో అందించి సమృద్ధి సహాయం చేయమని, ఈ చేరువచ్చిన మీ దాసులందరినీ కూడా మీరు దీవించి వారి పరిచర్లో బహుబలంగా వాడుకోమని, వచ్చిన సంఘ బిడ్డలందరినీ దర్శించి దీవించి ఈ ప్రాంతం అంతటా కూడా మీ నిండైన దీవెనలు దయచేసి నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులైన వారిని రాజ్యానికి సిద్ధపరిచేలాగా సహాయం చేయమని, నీ చిత్తమును, నీ ప్రణాళిక, నీ ఆశీర్వాదములు సదాకాలము నాయన వచ్చిన సేవకులకు, మీ దాసుల కుటుంబాలకు, మాకును వచ్చిన సంఘ బిడ్డలందరికీ సదాకాలం తోడయ్యండి. మీరే కాపాడి రక్షించి భద్రపరిచి మీ బలిష్టమైన రెక్కల కింద కాపాడమని, నడిపించమని, సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అంగీకరించమని అడిగి వేడుకుని పొందుకునిచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో జ్యోతి కొన్ని మాటలు చెప్తుంది. అస్మిత విషయం గురించి కొన్ని మాటలు చెప్తుంది. నామం వందనాలు. ఇక్కడికి ప్రార్థనకు వచ్చిన విశ్వాసులందరికీ కూడా వందనాలు. ఈరోజు ఏంటంటే ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశము, అస్మిత 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విషయము మేము కూడిక ఏర్పాటు చేసుకున్నాము. మరి ఎంతోమంది ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతూ ఎంతో వేలు ఖర్చులు చేస్తూ చదువుతున్నారు. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పటికీ ఏం సాధించుతారులే, ఏమొస్తుందిలే అన్న ఆలోచనలు, ఎందరో అనిన మాటలు మేము విని ఉన్నాము. అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మహాకృపను బట్టి, మేము చేస్తున్న ప్రార్థనను బట్టి పిల్లలను చదువుల్లో ముగ్గురిని కూడా ముందు స్థానంలో దేవుడు ఉంచి, మొదటి కుమార్తెగా అస్మితకు మంచి మార్కులతో 10వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించుటకు దేవుడు చేసిన మేలులకు, ఉపకారములకు వందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా ముందు కూడా భవిష్యత్ ప్రణాళికను ఆ బిడ్డను నైనా దేవుడు అన్ని విషయాల్లో కృప చూపించి ఆరోగ్యంతో మరి నైనా క్షేమంగా ఆ బిడ్డ ఉంటున్న పరిసరాలలో అయితేనేమి, చదువుతున్న హాస్టల్లో అయితేనే మరి ఎక్కడ కూడా ఆ బిడ్డకి ఎటువంటి సమస్యలు అయితే ఏవి కూడా రాకుండా ఉండులాగున చక్కగా చదువుకొని ఇంటర్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ, ఆ బిడ్డ నిమిత్తమై, పిల్లల చదువుల నిమిత్తమై, మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, బిడ్డ ప్రణాళిక భవిష్యత్తును దేవుని చేతికి సమర్పించుకుంటూ, దేవుడు మా ఎడల చేసిన మేళ్లకు, ఉపకారములకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించలాగా సహాయం చేయమన్నాడు. చక్కని వర్తమానం ద్వారా నా తండ్రి దైవజనులు చేసిన ప్రార్థన ద్వారా ఇది నా ప్రభ మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. అస్మితను యశ్వంతుని ప్రభ మీరు ఆశీర్వదించి 10th క్లాస్లో ప్రభ ఫస్ట్ క్లాస్లో పాస్ చేసినందుకు స్తోత్రాలు. మరి ఇంటర్ క్లాస్కి కాలేజీకి వెళ్తుండగా వారికి తోడై ఉండండి, నడిపించమని ప్రార్థిస్తున్నా. చదువులోని, విద్యలోని, జ్ఞానంలో, తెలివితేటల్లో ప్రభా మీరు అత్యున్నతగా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సేవకులకు అందరికీ పేరు పేరున నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిలిచిన వెంబటిని వారి పనులను ముగించుకొని దేవుని ప్రేమను బట్టి, సహోదరుని నన్ను ప్రేమించి వచ్చినటువంటి దైవజనులను బట్టి, మహేష్ పాస్టర్ గారిని బట్టి, థామస్ పాస్టర్ గారిని బట్టి, ఆనంద్ పాస్టర్ గారిని బట్టి, అశోక్ పాస్టర్ గారిని బట్టి, ఇసాక్ పాస్టర్ గారిని బట్టి నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యగారు, మీరు మా కొరకు వచ్చి మా కుటుంబం కొరకు ప్రార్థన చేసి మమ్మల్ని ఆశీర్వదింపచేసినందుకు నిండు వందనాలు తెలియజేసుకుంటాను. మీరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.